అందరికీ వందనములు. గ్రేస్ సెంటర్ యొక్క ప్రార్థనా మందిరం ఆన్లైన్ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆన్లైన్ సర్వీస్కు మీ సమయం సమర్పిస్తున్నందుకు ప్రభునందు మేము ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాం. ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు ఆదరించబడి దేవుని వాక్యం చేత మీ హృదయం తాకబడి దేవుని చేత దేవుని ఆశీర్వచనలు మీరు పొందుతారని మేము నమ్ముచూ ఉన్నాము. మీకు ఎవరికైనా ప్రార్థనా అవసరతలు ఉంటే దయచేసి ఈ క్రింది కామెంట్లో తెలపగలరు. మీకోసం ప్రార్థన చేయడానికి మన సేవకులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. దేవుని వాక్యం కల్పిస్తుంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే కారణాలు వెతకకుండా మన దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు మనము మన చేతులు ఎత్తి మన దేవుణ్ణి ఆరాధించుదాం, స్తుతించుదాం. ఆమేన్.
పరిశుద్ధ దేవుని ఆరాధన. పరమాత్ముడా ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఆరాధన ఆయన నామంలో మనకి విడుదల. ఆయన నామంలో ఆరాధన ఆయన నామం తప్ప ఈ లోకంలో మనకి ఏమీ లేదు. రక్షకుడా యేసునాథా ఆరాధన 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 అందరూ కూడా ఆరాధన. అవును ప్రభా, ఎందుకు విలువలేని జీవితాలు ప్రభా, మా జీవితాలు చీకట్లోని పాపములో ఉన్న శాపములో ఉన్న మా జీవితాలు అయినా ప్రభా, నీ నామం మమ్మల్ని గొప్ప చేసిందయ్యా. నీ నామము లేకపోతేనైనా మేము ఇస్రాయేలుగా నీ సన్నిధిలో ఉండేవారము కాదయ్యా. ఎందుకంటే అయ్యా, మేము చేస్తున్న ప్రతి పాపము మా జీవితాలకి శాపముగా మారిందయ్యా. ఎక్కడ విలువ లేని జీవితాలు తండ్రి. కానీ ఈరోజు నీ నామం బట్టే మాకు విలువ వచ్చిందయ్యా. నీ సిలువ బట్టే మాకు విలువ వచ్చింది ఆయన. నీ రక్తం బట్టే మాకు విలువ వచ్చింది తండ్రి ప్రభా. విలువ లేని బ్రతుకులకు విలువలిచ్చిన దేవుడు ప్రభా. అయ్యా, మమ్మల్ని ఇశ్రాయేలుగా మా జీవితాన్ని మార్చినైనా ప్రభా, నీ సన్నిధిలో నీ బిడ్డలుగా అయ్యా ఈరోజు నీ సన్నిధిలో ఆరాధించే కృపను మాకు ఇచ్చావు తండ్రి నాయన. అందుబట్టి నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా, గర్వపరుస్తున్నాం నాయన. సంఘపక్షముగా ప్రతి కుటుంబపక్షగా ఎంతకు నీ ప్రేమను చూపించావు తండ్రి. ఎందుకంటే ప్రభు ఈ లోకంలో కరోనా వ్యాధి ప్రభు ఎంతగా వివరిస్తుంది ప్రభు, ఏపరుస్తుంది నాయన. ప్రతి కుటుంబాన్ని నీ రెక్కల్లో భద్రపరిచి నాయన. నీ సన్నిధిలో ఈరోజు నిలబెట్టావు ప్రభు. మమ్మల్ని సజీలుగా ఉంచావు తండ్రి. నీ రెక్కలు మాకు రాకపోతే నాయన ఈరోజు మేము భూమి మీద సజీలుగా ఉండేవారము కాదయ్యా. నిన్ను స్తుతిస్తున్నా అయ్యా. అయ్యా, నిన్ను కనపరుస్తున్నావు తండ్రి. కేవలం మీ విలువైన రక్తమే కదా ప్రభా. నీ విలువైన రక్తము మాకు రాకపోతే నాయన మేము రక్షించబడేవారము కాదయ్యా. ఎప్పుడో నిచ్చి నరకానికి నాశనం అయిపోయిన మా జీవితాలు ప్రభా, మమ్మల్ని రక్షించి నాయన ప్రభా. నీ రక్షణ మాకు ఇచ్చి నాయన ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబ పక్షముగా మీరు ఎంతో సహాయం చేస్తారు తండ్రి, ఎంతో కృప చూపించారు తండ్రి నాయన. అందుబట్టి మా వేదల్లో, మా దుఃఖంలో, మా కన్నీలో మా ప్రార్థన ఆలకించి నాయన నీవు ఇమ్మానుయేలు దేవుడిగా మాకు తోడుగా ఉండి నడిపించి నాయన ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో సజీవులుగా ఉంచి ఆ సజీవైన నీ నామాన్ని కనపరిచే కృప మా అందరికీ ఇచ్చినందుకు నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని కనపరుస్తూ నాయన ఈ స్తుతి ఆరాధన నా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. అందరు చెప్దాం ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. మరి ఇంతవరకు మనం ఈ లాక్డౌన్ కారణం చేత మరి యూట్యూబ్ ద్వారా అనేక మెసేజ్లు ప్రతి వారం మనం ఎంతగానో వినడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి అదే రీతిగా ప్రతి ఆదివారం వర్షిప్లు 3 వర్షిప్లు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం వారు నిర్ణయించిన ప్రకారంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కనుక 3 వర్షిప్ల కింద ఏర్పాటు చేశారు. దాని విషయంలో మనందరూ కూడా సంఘస్థులందరూ కూడా సహకరించాలని మనవి చేస్తున్నాం.
ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఘననామమున మీకు అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. సుదీర్ఘ కాలం తర్వాత దేవుడు మనపై దయ చూపి ఆయన మనకు అనుగ్రహించినటువంటి యొక్క మంచి భాగ్యమును బట్టి, మందిరంలోనికి వచ్చటను బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు రాజమండ్రిలో చాలా మందిరాలు తెరవట్లేదు. అయినప్పటికీ మరి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఆరాధనను ఏర్పాటు చేసిన స్థానిక సంఘ పెద్దలకు, స్థానిక సేవకులకు మరియు సంఘానికి నా అభినందనలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, నా వాక్య భాగంలో మొదట ఒక 3 వచనాలు నేను ఈ పరిస్థితుల గురించి సంబంధించినటువంటి వాక్యాలు 3 మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి వాక్యము నిర్గమాకాండము 30వ అధ్యాయం. 30వ అధ్యాయము 17 నుంచి 21 వరకు ఉన్న భాగాన్ని చదువుదాం. నిర్గమ 30, 17 నుంచి 21 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఎత్తడితో దానికొక గంగాళమును ఎత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును, సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకును, బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండినట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండును. ఈ వాక్య భాగం ఏం జ్ఞాపకం చేస్తుందండి? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కదా. బయటికి వెళ్ళినా వచ్చినా ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి అంటున్నారు కదా. వీలున్నప్పుడల్లా చేతులు కడుక్కోవాలంటున్నారు. ఇది దేవుని వాక్యంలో ఉన్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం ప్రియులారా, చాలామంది క్రైస్తవులకి ఇది ఒక అవగాహనగా ఉండాలి. అదేంటనంటే, ఈ కరోనా అనేది దేవుడు తీసుకువచ్చింది. ఇది దేవుని యొక్క సృష్టి. ఈ కరోనా దేవుడే మరి మానవుల మీదకి వదిలాడు అనే దాని మీద మనకు కొంత అవగాహన ఉండాలి. నిజంగా ఇది దేవుడే వదిలాడా? ఇది బైబిల్లో ఉన్నటువంటి దేవుని ద్వారా ఇది వచ్చిందా? ఈ బైబిల్లోని దేవుడే దీన్ని కానీ మానవుల మీద కుదిలితే, మరి ఈ దేవుడు ఎంతమందిని చంపుతున్నాడు, ఎంతమందిని ఆయన ప్రాణాలు పోగొడుతున్నారు, ఇంతటి గందరగోళానికి బైబిల్లోని దేవుడు కారణమా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. అప్పుడు మన దేవుడు ప్రేమమయుడు అవుతాడా? అప్పుడు మన దేవుడు కృపామయుడు అవుతాడా? అలాంటి దేవుడా నీవు నేను పూజిస్తుంది అనేటువంటి తలంపు మనకి కలగాలి. ప్రియులారా, దీని గురించిన అవగాహన క్రైస్తవులమైన మనకు
జీవము కలిగిన దేవుని ఆరాధించేటువంటి మనకు ఈ జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం కలగటం వలన దేవుని యొక్క క్యారెక్టర్స్ అంట, దేవుని యొక్క గుణలక్షణాలు మనకి అర్థం అవ్వకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కనుక కొన్ని మాటలు దీని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిదే ప్రియులారా, దేవుడు ఈ యొక్క కరోనా వైరస్ని సృష్టించాడా అనేదానికి సమాధానం, దేవుడు సృష్టించినది కాదు. ఇది దేవుడు ఏర్పాటు చేసి పంపించినది కాదు. ఇది ఎందుకు అని అంటే, ప్రపంచంలో అనేకమైన వైరస్లు వచ్చాయి. ఎలాగా ఎబోలా వచ్చింది, అలాగే మానవుడిని బాగా ప్రభావితం చేసిన హెచ్ఐవి కూడా వైరస్. హెచ్ఐవి వైరస్ వచ్చింది. అలాగే రకరకాలైనటువంటి ప్రాణాంతక వ్యాధులు, డెంగ్యూ వచ్చింది, సార్స్ వచ్చింది, చికెన్ గునియా వచ్చింది. ఇవన్నీ ప్రపంచంలోనికి ఎలాగొచ్చాయో అలాగే కరోనా కూడా వచ్చింది. అర్థమవుతుందా? కనుక వాటినన్నిటినీ కూడా దేవుడే ప్రవేశపెట్టాడా? ఇప్పుడు అదే ప్రశ్న. వాటన్నిటినీ దేవుడే సృష్టించాడా? ప్రియులారా, మనం గమనించవలసింది ఏంటంటే, మానవుని యొక్క చర్య ద్వారా, మానవుని యొక్క ప్రతిచర్య ద్వారా ఈ వైరసెస్ పుడుతున్నాయి. మానవుని చర్య ద్వారా, మానవుని ప్రతిచర్య ద్వారా, అంటే మానవులు రకరకాలైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. రకరకాలైనటువంటి కొత్తవి కనిపెట్టడానికి మానవుడు రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉదాహరణకి హెచ్ఐవి ఎలాగొచ్చిందో తెలుసా మీకు? ఆఫ్రికాలో కోతుల్లో నుంచి వచ్చింది. ఆఫ్రికాలో ఉన్నటువంటి కోతులలో నుంచి హెచ్ఐవి వైరస్ పుట్టింది. మరి కోతుల్లో నుంచి మానవుడికి ఎందుకు వచ్చింది? అది వేరే కథ. దాన్ని మనం విశ్లేషించవలసిన పని లేదు. కానీ మానవుని, ఈ మాట గుర్తుంచుకోవాలి మీరు, మానవుని చర్య, మానవుని ప్రతిచర్య వలన ఈ యొక్క వైరస్లు పుట్టుకొస్తున్నాయి. అయితే దేవునికి, అంటే మన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి, బైబిల్లో చెప్పబడిన దేవునికి, ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని అంతటినీ ఉనికిలోనికి తీసుకువచ్చిన దేవునికిని ఈ కరోనా వైరస్కి సంబంధాన్ని కానీ మనం ఆలోచన చేస్తే, దేవుడైతే దీనిని అనుమతించాడు. దేవుడు దీన్ని సృష్టించలేదు. దేవుడు దీన్ని సృష్టించి మానవుడి మీద వదిలి మీ సంగతి ఏంటో చూస్తాను అని అనలేదు. కానీ మానవుని చర్య, ప్రతిచర్య వలన జరుగుతున్నటువంటి ఈ క్రమములో ఈ యొక్క జీవిని, ఈ యొక్క ఉపద్రవాన్ని దేవుడు అనుమతించాడు. దేవుని గుణలక్షణాలు చెప్పే ఒక మాట యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. మంచి మాట ఉంది కదా. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా?
దానికి సమాధానం ఏంటి? సంతోషం కలుగునా అంటే దేవుడు సంతోషిస్తాడా సంతోషించడా? దుష్టులు మరణిస్తే లేదు, సంతోషించడం. మరలా వారు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. మరణించుట సంతోషం కాదు, మరణించుట. అమ్మ 701 పేజీ, 701 పేజీ. దుష్టులు మరణము చెందుట నాకేమాత్రం సంతోషము, నాకేమైనా సంతోషం కలుగుతుందా? లేదు. ఎందులో సంతోషం ఉంది ఈ దేవుని కంటే? ఎందులో సంతోషం ఉందండి? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. కనుక ప్రియులారా, వెన్ పీపుల్ ఆర్ డయింగ్, ఈ పాండమిక్ వలన, ఈ మహమ్మారి వలన ప్రజలు చనిపోతూ ఉంటే, వారి భర్తలు చనిపోతే భార్యలకు కానీ, భార్యలు చనిపోతే భర్తలకు కానీ, పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకు కానీ, తల్లిదండ్రులు చనిపోతే పిల్లలకు కానీ ఉన్న బాధ కన్నా ఈ దేవునికి బాధ ఎక్కువ. ఈ దేవునికి ఎవరు దుష్టులు మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి నరకానికి వెళ్ళిపోతారు. కనుక ప్రియమైన వారులారా, అవర్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ అబౌట్ దిస్. దీని గురించి మన దేవునికి సంతోషం లేదు. దీని గురించి మన దేవుడు ఇలాంటి దాన్ని ప్లాన్ చేయడు. ఇంకొక మాట చెప్తాను మీకు, అంటే ఇది దేవుని ఉగ్రత, ఇది దేవుడు పంపించింది అనే దానికి వ్యతిరేకమైనటువంటి భావం. ఉదాహరణకి దేవుడు బైబిల్లో దేవుడు జలప్రలయాన్ని పంపించాడు అండి. దేవుడు జలప్రలయాన్ని పంపించాడు. దేవుడు జలప్రలయాన్ని పంపించినప్పుడు ఆయన ఉద్దేశించిన వాడు తప్ప ఎవడైనా బతికాడా అండి? ఎవరైనా బ్రతికారా? నోవాహు తన కుటుంబం తప్ప ఎవరైనా బ్రతికారా? బ్రతకలేదు. కానీ బ్రతకటానికి ప్రయత్నించి ఉంటారా? ఉంటారు. కొండలు ఎక్కినోడు ఉండుంటాడు, పెద్ద చెట్లు ఎక్కినోడు ఉండుంటాడు. వర్షం పడుతుంది, భూమి అంతా నీటితో నిండిపోబడుతుంటే మేడలు ఎక్కినోడు ఉండుంటాడు, ఎత్తైన స్థలం మీదకి వెళ్ళినోడు ఉండుంటాడు. అంటే వాడి సొంత పడవలో ఉన్నవాడు కూడా ఆ పడవల్లో తప్పించుకోవటానికి ప్రయత్నం చేసి ఉండుంటారు అంటారా? ఉంటారు కదా. కానీ తప్పించుకున్నాడు ఎవడైనా? తప్పించుకోలేదు. When God brings the pandemic, when God plans and designs the pandemic, అంటే దేవుడే కానీ ఈ మహమ్మారిని సృష్టిస్తే ఈ మాస్క్ పనిచేయదు, శానిటైజర్ పనిచేయదు, థర్మల్ స్క్రీనింగ్ పనిచేయదు, వెంటిలేటర్ బ్రతికించదు, ఇమ్యూనిటీ బ్రతికించదు. దేవుడే కానీ దీనిని సృష్టించి భూమి మీద కుదిలితే మానవుని ప్రయత్నం ఏది ఫలించదు. వెరీ సింపుల్ పాయింట్. ఉదాహరణకి సొదొమ గొమొర్రా మీద వచ్చిన అగ్నిగా ఎవడన్నా బతికాడా? ఎవరు బతకలేదు. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి అబ్రహాము చేసిన ప్రార్థన వలన లోతు బ్రతికాడు. అది కూడా దేవుని యొక్క సంకల్పం బట్టి. ప్రియులారా, కనుక దేవుని సృష్టిగా ఇది కరోనాగానే వస్తే మనిషి అన్నవాడు ఎవడో బ్రతకడు. హాస్పిటల్స్, మందులు, డాక్టర్లు, వ్యాక్సిన్లు ఏది పనిచేయదు. కనుక ప్రియమైన వారలారా, ఇది దేవుని సృష్టి కాదు, ఇది దేవుని ప్లాన్లో ఉన్నది కాదు. ఇది దేవుడు దీన్ని మానవుని మీద వదిలేసి
మీ చావు మీరు చావండ్రా అన్నది కాదు. ఇది మానవుని సృష్టి. దిస్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద ఈవిల్. ఏమండి, రకరకాలైన భాష్యాలు ఉన్నాయి. అనగా చైనా దేశం ఏదో పరిశోధనలు చేస్తుంటే, చైనా దేశం ఈ వైరస్ల మీద ఏదో పరిశోధనలు ఏదో శాస్త్రపరమైన చేస్తుంటే ఇది ఆకస్మికంగా ప్రమాదవశాత్తు బయటకు వచ్చిందని. అలాగనే ప్రపంచం ఎటువైపు వెళ్తుందంటే బాంబులు, గన్లు, అంటే మానవ బాంబులు ఇలాంటివన్నీ వదిలేసి జీవ రసాయన ఆయుధాలను తయారు చేస్తుంది ప్రపంచం. జీవ రసాయన ఆయుధాలు అని అంటే ఏదో ఒక బాంబు లాంటి దాంట్లో కొన్ని రసాయనాలను కలిపేసి ఆ రసాయనాలను కానీ ఆ దేశం మీదకి, ఆ నగరాల మీదకి వదిలేస్తే అవి పేలి, ఆ పేలటం వలన వచ్చేటువంటి స్మోక్, వచ్చేటువంటి ఆ యొక్క గాలి ద్వారా, కలుషితమైన గాలి ద్వారా చనిపోవటం మానవులు. లెబనాన్, జార్దన్, సిరియా ఇలాంటి ఇస్రాయేల్ దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల మీదకి ఇదివరకే ఒక 2-3 సంవత్సరాల క్రితమే ఈ బయో వెపన్స్, ఈ రసాయనిక దాడులు జరిగినవి. దీనికి రూపకర్త చనిపోయిన సద్దాం హుస్సేన్ మరియు ఇతర ప్రముఖులు. కనుక ప్రియమైన వారులారా, ఇదంతా కూడా మానవుని సృష్టి. అది నేను చెప్పదలిచినటువంటి పాయింట్ ఏంటంటే, ఇదంతా మానవుడు కల్పించుకున్నది. యాటమ్ బాంబ్ దేవుడు సృష్టించాడా? హైడ్రోజన్ బాంబ్ దేవుడు సృష్టించాడా? న్యూక్లియర్ వెపన్స్ దేవుడు సృష్టించాడా? లేదు అండి. ఇదంతా ఎవరి సృష్టి? మానవుని సృష్టి. ఓకే, మానవుడైతే మాత్రం ఆడు చేయవలసిన పనులన్నీ చేసేస్తున్నాడు. మానవుడైతే మాత్రం ఎంత దుష్టత్వాన్నైనా, ఎంత పాపాన్నైనా సృష్టిస్తున్నాడు. కానీ ఇలాంటిది ఏదైనా వస్తే మాత్రం దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఎంత దారుణం, ఎంత దారుణం! ఈ లోకంలో ఉన్న పాపాన్ని సృష్టించిన మానవుడు ఏదైనా తెగులు వస్తే మాత్రం దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, దేవుణ్ణి విమర్శిస్తున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున ఇశ్రాయేలీల చరిత్ర నుంచి ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ తెగుళ్ళ గురించి కొన్ని విషయాలు మీతో చర్చించాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండము 1వ అధ్యాయం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుదాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 8 నుంచి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు నేల ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపబడుకుంటున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మనము శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశముల నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యదానులను నిలువ చేయి పితో రాల్సినను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తులు వారి శ్రమ పెట్టిన కొలది వారు విస్తరింపబలిరి కనుక వారి ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను,
పొలంలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేసి వారి ప్రాణములను విసికించిరి. ఇది ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నటువంటి దాస్యమునకు వారి కఠినత్వ పరిస్థితులను వివరించేటువంటి వాక్య భాగం. యోసేపు ఎరుగని అంటే ఇశ్రాయేలీల చరిత్రను ఎరుగని ఇశ్రాయేలీలు ఈ దేశానికి ఎలాగొచ్చారు, ఈ దేశానికి యోసేపు చేసిన సేవ ఏంటి, ఈ దేశానికి యోసేపు ఎంతగా ఈ దేశాన్ని కరువులో నుంచి రక్షించాడు, ఈ యోసేపుకి సంబంధించిన సంతానముగా ఈ యోసేపు యొక్క పితరులైనటువంటి వారు ఇశ్రాయేలీలు ఈ దేశంలోనికి వచ్చుటను బట్టి ఈ ఐగుప్తు ఎంతగా ఆశ్చర్యదింపబడింది. ఈ సమాచారం ఏమీ తెలియనటువంటి రాజులు వచ్చినప్పుడు ఇశ్రాయేలీల పని పట్టారు. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలు బానిసలైపోయారు. ఇశ్రాయేల్ బానిసలైపోయారు. ఇది మన దేశ చరిత్రను కూడా ఒక రకంగా ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభువులు ఏం చేస్తున్నారంటే చరిత్రను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు చరిత్ర అనేది మారదు కదండి. మా నాన్నగారిని నేను మార్చగలనా? మా నాన్నగారే. నేను ప్రస్తుతాన్ని ఏమైనా మార్చగలనేమో, భవిష్యత్తుని ఏమైనా మార్చగలనేమో, కానీ నా తల్లిదండ్రులను మార్చేయగలనా నేను? కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ పని చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, దే వాంట్ టు రీరైట్ ద హిస్టరీ. చరిత్రను పునః రాయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి చరిత్ర తెలియదు కనుక. వారి చరిత్రను చదివితే, వారి చరిత్రను ఒప్పుకుంటే, వారి చరిత్రలోనికి వెళితే వారికి అనువైనటువంటి విషయాలు లేవు కనుక చరిత్రనే తిరగరాయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లాగా ప్రియులారా, ఈ యొక్క ఇశ్రాయేలీలను బయటికి తీసుకుని రావటానికి సుమారు 400 పైచిలుకు సంవత్సరాలు నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలీలను బయటికి తీసుకుని రావటానికి దేవుడు బైబిల్ గ్రంథంలో మొదటగా తెగుళ్లను అనుమతించాడు. తెగుళ్లను ఆయన ప్రవేశపెట్టాడు. ప్రియులారా, 10 తెగుళ్ళు వచ్చాయి. వాటన్నిటినీ నేను వివరించను, కానీ వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీరు రక్తమైంది, కప్పలు వచ్చాయి, పేలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, పశువులు చనిపోయినాయి, మానవులందరికీ దద్దుర్లు వచ్చాయి, వడగండ్ల వర్షం, చీకటి, మిడతలు, ఆఖరిగా ప్రథమ సంతానం చనిపోయింది. ఇవి తెగుళ్ళు క్లుప్తంగా. అయితే ప్రియులారా, ఈ తెగుళ్ళలోనికి ఈ విడుదల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలోనికి తీసుకువచ్చినటువంటి తెగుళ్ళు, దేవుడు ఐగుప్తు దేశంలో ప్రవేశపెట్టినటువంటి తెగుళ్ళు ఒకటే, కానీ అక్కడ ఉన్నటువంటి 2 రకాలైనటువంటి ప్రజలకు వాటి ఉద్దేశాలు వేరు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఉన్నటువంటి తెగులు ఒకటే, కానీ ఆ తెగులు ఆ మానవులకు ఆ తెగులు 2 రకాలుగా కనపడుతుంది. ఒకటి, ఆ తెగులు ఐగుప్తీయులను బాధిస్తుంది. ఇంగ్లీష్లో మంచి మాట పెయిన్ అండ్ పెస్టిలెన్స్ అనే మాట ఉపయోగిస్తారు. పెయిన్ అండ్ పెస్టిలెన్స్ అనగా ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు ఐగుప్తీయులను బాధిస్తున్నాడు. దేవుడు ఐగుప్తీయులను, అది ఒక నాశనకరమైన తెగులుగా అది వారికి కనపడతా ఉంది.
దాని వలన బాధ, దాని వలన వేదన, దాని వలన సిక్నెస్, బలహీనత, దాని వలన రోగం, దాని వలన శ్రమ. అయితే అదే తెగులు అదే దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఎలా కనబడుతుంది? అదే తెగులు ఐగుప్తీయులను బాధిస్తుంది. అదే తెగులు ఐగుప్తీయులకు శ్రమ వేదనను మిగిల్చింది. కానీ అదే తెగులు ఇశ్రాయేలీలకు ఏమైంది తెలుసా? అద్భుత ఆశ్చర్యకార్యమైంది. ఆ తెగుల్ని ఇశ్రాయేలీలు చూస్తున్నప్పుడు, ఆ తెగుల్ని ఇశ్రాయేలీలు గమనిస్తున్నప్పుడు అది ఎలాగుందంటే ఇట్ ఈజ్ ఎ మిరకిల్. అది దేవుని అద్భుత కార్యంగా కనబడుతుంది. అదే తెగులు వారిని బాధిస్తుంది, అదే తెగులు వీరిని బాధించట్లేదు. వారి పొలాలు పోతున్నాయి, వీరి పొలం పోవట్లేదు. వారికి ఒంటి మీద దద్దుర్లు వచ్చేస్తున్నాయి, వీళ్ళకి రావట్లేదు. వారి ఇండ్లలో, వారి ప్రాంతాల్లో, వారి పాలెల్లో, ఐగుప్తి ప్రాంతంలో ఉన్నటువంటి ఐగుప్తీల ఇండ్లలో చీకటి ఉన్నది, వీరింట్లో వెలుగు ఉన్నది. వారింటిలో రోదన వేదన మరణాన్ని బట్టి ఉంది, వీరింటిలో ఆ రోదన వేదన ఆ మరణం అనేది లేదు. సో వన్ ప్లేగ్, ఒకే తెగులు ఇశ్రాయేలీలకేమో అద్భుతంగా కనబడుతుంది, ఈ ఐగుప్తీయులకి ఎలా కనబడుతుంది? వేదన. నేను అనుకుంటున్నాను ఇశ్రాయేలీలు ఏమనుకుంటుంటారంటే ఇంకో తెగులు రాని చూద్దాం, అంటే దేవుని శక్తి చూద్దాం, దేవుని ఏర్పాటు చూద్దాం, ఇంకేం రప్పిస్తాడో దేవుడు. దే ఆర్ ఎంజాయింగ్ ద ప్లే. వారికి ఆ తెగులు అంటుకోవట్లేదు కనుక, వారికి ఆ తెగులు చేత బాధింపబట్టలేదు కనుక వారు ఇంకా ఏ తెగులు వస్తుందని వారు మరొక తెగులు గురించి ఆలోచన చేస్తుంటారు. కానీ ఐగుప్తీయులు ఏం చేసుకుని ఉండుంటారు? వాళ్ళు ఏం చేస్తుంటారు? తెగుళ్ళు ఆగిపోతే బాగుండు, ఏం తెగుళ్ళు రా బాబు, అయ్యో ఒకదాని తర్వాత వస్తుంది. మేబీ వారి దేవతలకు పూజించి ఉండుంటారు, వారి దేవతలకు ఇంకా ఎక్కువ ఆరాధన చేస్తుంటారు, ఇంకా ఎక్కువ బలులు అర్పించుంటారు, ఇంకా ఎక్కువ సమర్పణలు చేసుకుని ఉండుంటారు. కానీ ఫలితం లేదు. దేవుడు నిర్గమాకాండములో ఐగుప్తు దేశంలోనికి ప్రవేశపెట్టినటువంటి తెగులు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రజలను బాధించాలని కాదు, వీరిని రప్పించాలని కాదు. ఉదాహరణకి దేవుడు 10 తెగుళ్ళు రప్పించి వీరిని బయటికి తీసుకురావాలా? 10 సార్లు ఫరో హృదయాన్ని కఠినపరచాలా? ఏమండి? అలా కాకుండా కూడా దేవుడు రప్పించలేడా బయటికి? అలా కాకుండా కూడా దేవుడు మరొక విధానంలో, మరో పద్ధతిలో, మరో మార్గము గుండా దేవుడు ఇశ్రాయేలీలను బయటికి తీసుకురాలేడా? కనుక ప్రజలను చంపేయటం, ప్రజలను నాశనం చేయటం, ప్రజలను వేదనలోకి శ్రమలోనికి తోసేయటం అనేది దట్స్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం అది కానే కాదు ప్రియులారా. ఓకే, ఎందుకు దేవుడు తెగుళ్ళను రప్పించాడు? ఎందుకు దేవుడు తెగుళ్ళను అనుమతించాడు? ఎందుకు దేవుడు ఐగుప్తీయులను బాధించాడు, శ్రమకు లోన్ చేశాడు? 12వ అధ్యాయం నిర్గమాకాండం 12వ అధ్యాయం, ఇది చాలా కీలకమైన విషయం. 12వ అధ్యాయము 12వ వచనం. లేదు సంహరించి
ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలో గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను నేను యెహోవాను. ఎవరికండి తీర్పు? పశువులకా, మానవులకా, ఐగుప్తీయులకా? కాదు. ఎవరికి తీర్పు? దేవతలందరికీ తీర్పు. తెగుళ్ళు ఎందుకు వచ్చినాయి? తెగుళ్ళ వెనక దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని కార్యం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని దర్శనం ఏంటంటే ఈ తెగుళ్ళు ఎవరిని తీర్పు తీరుస్తున్నాయి? ఐగుప్తు దేవతలందరూ. అంటే మనకి సమయం లేదు కానీ 10 తెగుళ్ళు ప్రియులారా, 10 తెగుళ్ళు 10 దేవతలకు సూచన. 10 తెగుళ్ళు ఎవరికి సూచన? దేవతలకు సూచన. నీటి దేవత ఉంది. నీటి దేవతకి సూచన కింద నీటి దేవతని సిగ్గుపరచడానికి నీళ్ళంతా రక్తమైపోయింది. సూర్యదేవుడు ఉన్నాడు ఐగుప్తీయులకి. సూర్యదేవుడిని సిగ్గుపరచడానికి, సూర్యదేవుని యొక్క భక్తులను సిగ్గుపరచడానికి ఏం చేశాడంటే చీకటిని తీసుకొచ్చాడు. జీవము, గాడ్ ఆఫ్ లైఫ్, జీవమునిచ్చు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఐగుప్తీయులకి అరే బాబు మీ జీవం వట్టిది అని ప్రథమ సంతానాన్ని చంపేశాడు ఆయన. కనుక ప్రియమైన వారలారా, ఈ పాండమిక్లో ఈ యొక్క మహమ్మారిని దేవుడు అనుమతించుట్లో వెనక ఏం జరుగుతుందో మనకు తెలీదు. దేవుడు ఎవరిని తీర్పు తీరుస్తున్నాడో, దేవుడు ఎవరి కొరకు పంపించాడో, దేవుడు ఎవరిని ఏ విధంగా ఆయన తీర్పు తీరుస్తున్నాడో మనకు తెలీదు. ఆ టైంలో ఐగుప్తులకి తెలుసు అంటారా మా దేవతల గురించి వచ్చిందని? ఇశ్రాయేలుకి తెలుసు అంటారా? నో, ఎవరికి తెలీదు. మోషేకు ఒక్కడికే తెలుసు దేవుడు ఈ తెగుల్ని అలాగా, ఎందుకు, ఏ విధంగా, ఎవరి నిమిత్తం తీసుకొస్తున్నాడో. కనుక ఈ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు వారిని బయటికి రప్పించడం అనేటువంటి ఏర్పాటు ఎందుకు చేశాడనంటే ఆయన మరో విధంగా కూడా వారిని బయటికి రప్పించగలడు. ఆయన మరో విధానం, మరో పద్ధతిలో కూడా ఆయన బయటికి రప్పించగలడు. కానీ ఈ విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడనంటే గాడ్ ఈజ్ జడ్జింగ్ ఎవ్రీ గాడ్ అండ్ గాడెస్, ఎవ్రీ ఐడల్. ప్రతి దేవతను, ప్రతి దేవుడు అనబడేటువంటి వారిని ఆయన తీర్పు తీరుస్తున్నాడు. కనుక ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ ప్రార్థన ఏమై ఉండాలి అని అంటే ఈ వాక్యము, ఈ వాక్యానుసారమైనదిగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా దేవతలకు తీర్పు తీర్చు, ప్రభువా విగ్రహాలకు తీర్పు తీర్చు. ప్రియులారా, అది వేదనకరమైన అపవిత్రమైనటువంటి స్థితిలో, దేవుణ్ణి ఎరుగని స్థితిలో ఉన్నటువంటి ఐగుప్తీయులకు దేవుడు కలుగు చేసినటువంటి వేదన. మరి ఇశ్రాయేలీలకు ఏంటి అని అంటే ఆయన నేను ఎంత బలవంతుడునో ఆయన నిరూపించాడు. ఆయన ఎంత బలవంతుడో, హీ ఈజ్ అన్ ఆల్ మైటీ గాడ్, అనగా సైన్యములకు అధిపతియగు యెహోవాగా ఆయన శక్తి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఏం చేయగలడో, మానవుడు ఏం చేయలేడో దేవుడు ఇశ్రాయేలుకు కనుపరిచాడు. మానవుడు ఎప్పటికీ ఆధారపడేటువంటి వాడే. మానవుడు ఎప్పటికీ దేవునిని వెంబడించాలి, దేవుణ్ణి అనుసరించవలసిన వాడే. కానీ మానవుడు దేవుని కన్నా గొప్పవాడు కాడనేటువంటి విషయాన్ని ఇశ్రాయేలీలకు దేవుడు కనుపరిచి వారిని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి ఆయన వారిని సిద్ధపరుస్తున్నాడు. సో ప్లేగ్ ఈజ్ ప్రిపేరింగ్ పీపుల్, ప్లేగ్ ఈజ్ ప్రిపేరింగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టువర్డ్స్
ద ప్రామిస్డ్ ల్యాండ్. ఈ యొక్క ప్లేగ్, ఈ యొక్క తెగులు ప్రియులారా, మానవుణ్ణి, ఈ తెగులు ప్రియమైన వారులారా, ఈ 10 తెగుళ్ళు ప్రియులారా ఇశ్రాయేలీలను ఆ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి సిద్ధపరిచేటువంటి తెగుళ్ళుగా ఉన్నాయి. ఉదయకాల సమయంన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క వాగ్దాన భూమి ఏంటి? అమెరికా కాదు. మన వాగ్దాన భూమి ఏంటి? ఏదో గొప్ప దేశం కాదు, కానీ మన వాగ్దాన భూమి పరలోకం. మన వాగ్దాన భూమి దేవుడు తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము. ఆ వాగ్దాన భూమిలోనికి దేవుడు మనలను సిద్ధపరచడానికి, ఇశ్రాయేలీలను కనాను దేశానికి సిద్ధపరిచినట్లు, ఇశ్రాయేలీలను ఆ యాత్రా జీవితానికి సిద్ధపరిచినట్లు దేవుడు ఈ మహమ్మారి వలన దేవుడు మనలను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. కనుక ప్రియులారా, కంగారు పడకండి, ఆందోళన చెందకండి. చాలామంది ఈ ప్రార్థన చేస్తున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. అదేంటనంటే, ప్రభు ఈ తెగుల్ని ఆపేయి, ప్రభు ఈ తెగుల్ని తీసేయి. అయితే ప్రియులారా, మనం చేయవలసినటువంటి పరిపక్వత కలిగినటువంటి ప్రార్థన ఏంటనంటే, ప్రభువా ఈ తెగులు ద్వారా నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావో అది సాధించు అని ప్రార్థించారు. ఎలాగా? ఈ తెగులు ద్వారా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది కదా, దీన్ని అనుమతించటం ద్వారా ఇది ప్రపంచం అంతటికీ విస్తరించడానికి దేవుడు అనుమతించాడు. కనుక ప్రభువా నువ్వు ఎందుకు అనుమతించావో నాకు తెలీదు. మనం ఏదో మానవ కారణాలతో ఏదేదో చెప్తామేమో కానీ దేవుని సార్వభౌమ ప్రణాళికలో ఏముందో మనకు తెలీదు. కనుక మన ప్రార్థన దేవుడు మెచ్చేటట్లు ఉండటానికి మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ ఉద్దేశ్యం ఏంటో ఈ తెగులు ద్వారా నీవు నెరవేర్చుకో, దానికి నేను ఉపయోగపడితే వాడుకో, దానికి నేను కలిసి రావాలంటే నన్ను వాడుకో. కానీ నీ ఉద్దేశం నెరవేర్చకుండా మాత్రం దీన్ని తీసివేయద్దు. దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుని ప్రణాళిక ఈ మహమ్మారి విషయంలో నెరవేర్చబడాలనేటువంటి పరిపక్వత కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. సింపుల్గా తీసే అని ప్రార్థన చేయకండి. అది అవివేకమైన ప్రార్థనగా ఉంటుంది. నువ్వు తీసేయాలంటే తీసేయాలి, నువ్వు పెట్టాలంటే పెట్టాలి, అది కాదు దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, దానికి నువ్వు కలిసి రావాలి, దానికి నీవు దోహదపడాలి, అందులో నీవు నీ చెయ్యి వేయాలి. ప్రియులారా, ఈ మాటలు చూసి మనం ముగిద్దాం. అదేంటనంటే, అక్కడే 12వ అధ్యాయంలోనే 13వ వచనంలో ఏమనుంది అని అంటే, దేవుడు అక్కడ పరిష్కారం ఇచ్చాడు వారికి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఎప్పుడు రాదండి? మీ గుమ్మముల మీద పస్కా పశువు బలి అర్పించినప్పుడు మీరు పట్టుకున్నటువంటి రక్తమును రాసుకుంటే మీకు తెగులు రాదు. దేర్ ఈజ్ ఎ సొల్యూషన్. ఈ తెగులుకి ఒక పరిష్కారం ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, ఈ తెగులు బారిన పడకుండగా, సంహారకుని చేతిలో ఆ కుటుంబం పడకుండగా ఆ గృహము మీద ఒక గుర్తును వేయమన్నాడు. ద్వార బంధముల మీద, గుమ్మముల మీద ఆ పస్కా బలి పశువు యొక్క రక్తమును రాయమన్నాడు. ఉదయకాల సమయమున క్రొత్త నిబంధనలో ఉన్న
పస్కా పశువు యేసు ప్రభువారు. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తు అను పస్కా మన పస్కా పశువు వధింపబడెను. ప్రియులారా, వధింపబడెను. ఈ వధింపబడిన యేసు క్రీస్తు అను పస్కా పశువు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా అన్న ఆ యేసు ప్రభువారి రక్తము ఎవరి హృదయాలలో ఉంటుందో వారు కనాను దేశమునకు, వారు పరలోకమునకు అర్హత సాధిస్తారు. ప్రియులారా, ఈ యేసు ప్రభువారి రక్తము, ఆయన వెలలేని రక్తము, సిలువలో కార్చిన రక్తము నిన్ను ఈ భూ సంబంధమైన తెగుల్లో నుంచి రక్షించలేదేమో కానీ పరలోకము అనే స్వాస్థ్యమును నీకు ఇవ్వబోతుంది. ప్రియులారా, ఇంకను ఈ మందిరంలో ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే, ఇంకను ఈ మందిరములో ఈ ఆరాధనలో పాల్గొనే ఎవరైనా కూడా యేసు ప్రభువారిని వారి స్వరక్షకునిగా అంగీకరించకపోతే ఈ పస్కా బలి యొక్క అనుభవాన్ని, ఈ పస్కా బలి అర్పించబడినటువంటి యేసు ప్రభువారి రక్తముతో ఇంకా ఎవరికైనా సంబంధం లేకపోతే ఇదే ఉత్తమ దినము, ఇదే రక్షణ దినము. మీరు అవకాశమును పోనివ్వక ప్రభు చేతిలో మీరు చేయివేయాలి. మీకు అర్థమైపోయి ఉంటుంది, నీ జీవితం ఇంకా నీ చేతుల్లో లేదు. నీ జీవితానికి నువ్వు ఎంత స్టీరింగ్ తిప్పినా, నువ్వు ఏ కులమైనా, నువ్వు ఏ మతమైనా, నీకు ఎంత డబ్బు ఉన్నా, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నా, నీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా, నీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి ఏమని, నీ జీవితం నీ చేతిలో లేదు. నీ జీవితం హాస్పిటల్ చేతిలో లేదు. నీ జీవితము డాక్టర్ల చేతిలో లేదు. నీ జీవితం మందులేవి నీ జీవితాన్ని బాగుపరచలేవు, నిన్నేమి కనికరించలేవు. ప్రియులారా, ఆలోచించండి. రాత్రి ఒక న్యూస్ చూస్తున్నప్పుడు భారతదేశంలో ఇప్పటికే 2 కోట్ల మందికి వచ్చేసింది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలియదు. ఇప్పటికే భారతదేశంలో 2 కోట్ల మందికి వచ్చేసిందని కొంతమంది చెప్తున్నారు. ప్రియులారా, నీ జీవితం నీ చేతుల్లో లేదు. నీ జీవితానికి ఒక దిక్కు, నీ జీవితానికి ఒక అర్థం, నీ జీవితానికి ఒక విలువ యేసు మాత్రమే ఇవ్వగలడు. నేను విశ్వాసులకు ఇచ్చేటువంటి సవాల్ ఏంటనంటే, మన జీవితాలు ఎలాగ ఉండాలంటే, విశ్వాసులకే కాదు సేవకులకు కూడా, నాకు కూడా వర్తింపచేసేటువంటి మాట ఏంటనంటే, సూత్రం ఏంటంటే, కరోనా ముందు కరోనా తర్వాత నీ ఆత్మీయ జీవితం మారాలి. కరోనా ముందు కరోనా తర్వాత నీ జీవితం ఒకేలాగా ఉంటే మాత్రం కుదరదు సుమా. కరోనా విషయంలో అమెరికాకో పాఠం ఉంది, ట్రంప్కో పాఠం ఉంది, మోడీకో పాఠం ఉంది, జగన్ గారికో పాఠం ఉంది, నాకు ఓ పాఠం ఉంది. క్రైస్తవునికి పాఠం ఉంది, అన్యునికి పాఠం ఉంది. క్రీస్తుని ఎరగని వానికి పాఠం ఉంది, క్రీస్తుని ఎరగని వానికి పాఠం ఉంది. పాఠం నేర్చుకున్నావా? పాఠం నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీలో చేస్తున్నటువంటి మార్పులకు నిన్ను నీవు సంసిద్ధత తెలియజేసావా? ప్రియులారా, తలలో వంచుదాం. నా జీవితం ఇంకా ఇలాగే ఉంది. నా జీవితం ఇంకా అలాగే ఉంది, ఎక్కడ వేసిన గొంగల్లాగే ఉంది. మళ్ళా ట్రాక్లోకి పడిపోయాం, మందిర తలుపులు తెరిచారు, మళ్ళా ఏమంటాం రోజువారీ క్రైస్తవ భక్తి అలాగనుకోకండి.
చేంజ్, మార్పు కోరుతున్నాడు దేవుడు. కరోనా ద్వారా నీ జీవితం మారాలి, నీ ప్రార్థన మారాలి, నీ యొక్క వాక్య పఠనం మారాలి, దేవుని అర్థం చేసుకోవటం మారాలి, నీ క్రియలు మారాలి, నీవు సత్క్రియల వైపు నడవాలి. నీ భర్త ఎడ్ల, నీ భార్య ఎడ్ల, నీ పిల్లల ఎడ్ల, నీ తోబుట్టువుల ఎడ్ల, నీ ఇరుగు పొరుగు వారి ఎడ్ల నీ దృక్పథం మారాలి. అందుకే కరోనా, అందుకే ఈ యొక్క ఉత్పాతాన్ని దేవుడు అనుమతించాడు. ప్రియులారా, నాలో మార్పు రావాలని ప్రార్థన చేస్తే దేవుడు నీలో మార్పు తీసుకురావటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం ఆరాధనలో ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకుందాం, ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుందాం, ప్రభు దగ్గర మన హృదయాలను పగలగొడదాం. అనేక మంది లక్షల కొలది ప్రజలు మరణిస్తున్నారు, కానీ దేవుడు నీకు బ్రతుకునిచ్చాడు, నీకు సంరక్షణనిచ్చాడు. నువ్వు ఏ విధంగా ప్రభువులో మారుతున్నావు, ప్రభువుకు సమీపస్తుడు అవుతున్నావు. తెగులు ఐగుప్తీయులను బాధించింది, తెగులు ఇశ్రాయేలులకు అద్భుతంగా కనపడింది. నీకు అద్భుతంగా కనపడుతుందా? దేవుని గుణగణాలు తెలుసుకుంటున్నావా? దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకుంటున్నావా? మానవుడు ఎంత పరిమితుడో తెలుసుకుంటున్నావా? మానవుడు ఏ పాటివాడో నువ్వు గ్రహిస్తున్నావా? ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. లేదా దేవుడు ఎంత స్థుతిగా మనతో మాట్లాడారు. ఈ కరోనా ద్వారాగా దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఆనాడు ఐగుప్తులో ఉన్న ప్రజలకి, ఇశ్రాయేల్ ప్రజలకి ఒక పాఠం నేర్పించాడు. ఐగుప్తులో మరి ప్రభుని ఎరగని ప్రజలకు కూడా పాఠం నేర్పించారు. ఈ ఐగుప్తుని లోకంలో దేవుడు మనకు కూడా పాఠం నేర్పిస్తున్నాడు. అది మనం ఆ పాఠము నేర్చుకొని అది దేవుడికి మహిమకరం ఉండేలాగా దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన ముందు ఆయన శరీరము, రక్తం మన దగ్గరికి వస్తుంది. అది ఎంతో ప్రార్థనాపూర్వముగా మనం తీసుకుందాం. ఈ నెలంతా మనము ఏ విధంగా లోకంలో ఉన్నామో, ఏ విధంగా జీవించామో, ఆ జీవితంలో దేవుడికి ఏమైనా ఆయాసకరం ఉంటే, ప్రభా నన్ను క్షమించు నాయన, మన్నించు నాయనని మన ఎంతో పశ్చాత్తాపం కలిగి, రెండోది ప్రభా నీవు నాకు ఇచ్చిన నీ శరీర రక్తం బట్టి దేవుని కూడా మనం స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం. దేవుని భాగ్యం ఎంతోమందికి లేదు, కానీ దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. రెండోగా దేవుణ్ణి ఆరాధిద్దాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరంతా మమ్మల్ని ప్రేమించి నాయన మా ముందు పెట్టిన నీ శరీరం రక్తాన్ని సాదృశ్యంగా ఉన్న అయా రొట్టిని బట్టి, అయా ద్రాక్షను బట్టి నీ స్తుతిస్తూ కనపరుస్తూ నాయన అది మేము తీసుకున్నాక మాకు బలమును, శక్తిని దయచేయమని కృప చూపించమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మన ముందున్న శరీరము, ఆయన రక్తము, మరి సాదృశ్యం ఉన్న రొట్టి, ద్రాక్షారసం గురించి దేవుడి వాక్యంలోకి వెళ్దాము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24 వచనం, 25 వచనం, 24 వచనం, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయని చెప్పాను. ఇక్కడ ప్రభువు చెప్తున్న మీ కొరకైనా నా శరీరమును నన్ను జ్ఞాపకం చేసుకొని చేయని చెప్పాను. అంటే ఆయన శరీరము మనం విరిచి మనం ఏం చేయాలి? భుజించాలి. అప్పుడు భుజించినప్పుడు మనలో ఉన్న ఆ బలహీనత అంతా కూడా దేవుడు తొలగించి ఆయనతో సంబంధం కలిగి ఉంటాము. కాబట్టి ఈ శరీరం దేవుడు మనకి ఇచ్చాడు, మనం భుజిద్దాం. అలాగే ఆ ప్రకారమే భోజనం పెంబట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన
కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునే దీన్ని చేయమని చెప్పాను. ప్రేమిలరా, ఆయన రక్తము సాదృశ్యం అంటే ప్రతి అపవిత్రత, ఆ పాపము ఆయన రక్తముగా మనం తీసుకున్న మనము చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఆయన తీసుకొని మనం దేవుడి సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపడి తీసుకున్నప్పుడు ఇప్పుడుగా మనకున్న ప్రతి బలహీనత దేవుడు తీసివేస్తే ఆయనతో సంబంధం కలిగి ఉన్నది ఈ రక్తము, ఈ ద్రాక్షరసంగా దేవుడు మనకి దీన్ని భుజించిన మనం దేవుడిని ఎంతగా స్తుతించి కనపరుద్దాం. ఆమేన్. సర్వశక్తియు మికిలి కనికరం గల దేవ, మీకు వందనాలు, స్తోత్రములు. సైన్యములకు అధిపతిగా యెహోవా మీకు వందనాలు. సృష్టికర్తవు, మహోన్నతుడవు మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి మీకు వందనాలు. మా కొరకు ప్రభువా మీరు మీ ప్రియ కుమారుని మా కొరకు సిలువలో పస్కా పశువుగా మీరు అర్పించి ప్రభువా మాకు ఈ యొక్క బలారాధనలో పాల్గొనే అర్హత, యోగ్యత, అవకాశము మీరు దయచేసినందుకు వందనాలు. యేసయ్యా, మీరు మా పాపములను క్షమించుటకు, మా పాపముల నుంచి మమ్మలను విమోచించుటకు, చీకటిలో నుంచి వెలుగులోనికి దేవా మీరు మమ్మలను దాటింప చేయుటకు సిలువను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడా మా అందరిలో మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభువా. దేవా, ఈ యొక్క కరోనా మహమ్మారి తండ్రి ప్రపంచాన్ని వణికిస్తూ ఉండగా ప్రభువా, ప్రపంచాన్ని ప్రభువా దేవా మరి తలక్రిందులు చేయించుండగా ప్రభువా మేము కదలని వారముగా స్థిరులమై తండ్రి మీ విశ్వాసంలో ఉండటకు సహాయం చేయండి. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే ప్రభువా మరి ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ప్రభువా మరి వారి యొక్క జీతాలు లేక ప్రభువా, వారికి సరైన పని లేక ప్రభువా ఎవరైతే సఫర్ అవుతున్నారో ప్రభువా అటువంటి కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి, మీ కృప చూపండి ప్రభువా. ఎవరైతే ఇంటర్మీడియట్ పరీక్షలో చక్కని ఉత్తీర్ణతతో పాస్ అయ్యారో వారిని బట్టి మీకు వందనాలు ప్రభు. వారి భవిష్యత్ జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వివాహాల కొరకు ఎదురు చూచేవారు, నిరుద్యోగులైన వారు ఉద్యోగాల కొరకు ఎదురు చూచేవారు, పిల్లల కొరకు ఎదురు చూచేవారు, మీ నుంచి స్వస్థత కోరుకున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి, వారి వారి అవసరతలను తీర్చండి ప్రభువా. దేవా, గుప్పులు విప్పి ఇచ్చినటువంటి కానుకలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి ప్రభువా. కరోనా వైరస్తో క్వారంటైన్లో, ఐసోలేషన్లో కొంతమంది ఐసీయూలో వెంటిలేటర్స్ మీద ఉంటున్న వారిని మీరు ఆదుకోండి ప్రభువా. మా పట్టణాలు ప్రభా, బొంబాయి పట్టణము ఢిల్లీ పట్టణము ఇలాగా చెన్నై పట్టణం ఈ పట్టణాలని ఎంతో శ్రమకు లోనవుతున్నాయి ప్రభా. అక్కడ ఉన్నటువంటి వలస కార్మికులను దీవించండి ప్రభా. మీరు ఎక్కల చాటును కాపాడు. మా పాలకులకు మా దేశ అధిపతులకు ప్రభా దేవుని గురించిన జ్ఞానం దయచేయండి ప్రభా. వారికి మీ యొక్క రక్షణ దయచేయండి ప్రభా. వారికి మీరంటే ఏంటో తెలియపరచండి ప్రభా. అలనాడు ప్రభా పౌలు మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు తండ్రి మీరు అతన్ని మార్చినట్లు ప్రభా మా పాలకులను మీరు మార్చండి ప్రభా. వారి యొక్క కండ్లకు ఉన్నటువంటి పొరలను మీరు రాల్చమని బ్రతిమాలుచున్నాను ప్రభా. వారి రక్షణ కోరుతున్నాం, సాయం చేయని తండ్రి. మరి మందిరాలు పూర్తిగా తెరవబట్టుకు ప్రభా మేము ఇదివరకు వలే తండ్రి మేము ప్రార్థనలు చేసుకుంటకు, ఇదివరకు వలే ప్రభా మేము ఉత్సాహంతో మిమ్మల్ని స్తుతిగానములు చేయుటకు అతి త్వరలో మాకు పరిస్థితులను అనుకూలపరచమని వేడుకొనిచున్నాం. ప్రభుత్వం విధించేటువంటి ఆంక్షలు, సడలింపులు అన్నిటినీ ప్రభా ప్రజలందరూ తండ్రి శిరస వహించుటకు మీ కృప చూపమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకొనుచు ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడిచ్చినందుకు వందనాలు ప్రభా. మరి జరుగు 2 ఆరాధనలు కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీరు రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కాపాడమని, కోడి తన బిడ్డలను తన పిల్లలను రెక్కల చాటున కాపాడినట్లు యెహోవా మా కాపరి మీరు కాపాడమని మిమ్మల్ని బ్రతిమాలుచు మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ మనవులో యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయము, యేసు రక్తమే చేయం. ప్రవేశనాన్ని సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె. మన తండ్రికి ప్రేమ, కుమారుడికి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఎల్లప్పుడూ సర్వ సృష్టికి ప్రతి పరిశుద్ధులకి తోడుగా ఉండి నడిపించును గాక.
అందరికీ వందనాలు. ఇంతవరకు యూత్ మీటింగు ఆన్లైన్లో జూమ్ ద్వారా యవనస్తులందరూ వాక్యము ద్వారా ఆదరించబడ్డారని నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం. ఈ ఆదివారం నుంచి మందిరంలో యవనస్తుల కూడిక యథావిధిగా జరుగును. కావున యవనస్తులు అందరూ తప్పక రావాలని ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం.